సునీత, అమ్మా సునీత, లే అమ్మా, కాలేజ్కి టైం అవుతుంది. అబ్బా అమ్మా, ఎన్నిసార్లు చెప్పాను లేపకని, విసిగించకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఈ పాపకి ఈ మధ్య బాగా అల్లారి పెరిగిపోతుంది, అస్సలు మాట వినట్లేదు. అమ్మయ్యా, తొందరగా కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఈ మధ్య అస్సలు ఇంట్లో ఉండే బుద్ధి కావట్లేదు మా అమ్మ చేసే పనులకి నాకు. సునీత, అమ్మా సునీత, వినిపిస్తుందా? అమ్మా సునీత నీకే చెప్తుంది. అబ్బా ఏంటమ్మా చెప్పు. కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకొని మంచి జాబ్ చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా. నాకు చదువు లేక నేను ఇలా పని చేసుకోవాల్సి వస్తుంది. నా గతి మాత్రం నీకు అస్సలు పట్టకూడదు. నేను రోజు ఇలా విసిగిస్తున్నందుకు అస్సలు ఏమనుకోకమ్మా. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో కొంచెం అర్థం ఏంటమ్మా నీది, ఎప్పుడు చదువు చదువు అంటావు. నాకు తెలీదా చదువుకోవడము? ఒక వారం నుంచి చెబుతున్నా ఎగ్జామ్ ఫీజు ఉంది కట్టాలి అని. నా ఫ్రెండ్స్ అందరు కట్టేశారు, నువ్వు మాత్రం ఎప్పుడు కడతావు అని అందరు టీచర్స్ అందరూ అడుగుతున్నారు. మళ్ళీ నాకు నీతులు చెప్తావు. ముందు నువ్వు చేసి చూపి. నాకు చిరాకు వస్తుంది రోజు నీ వల్ల ఇంట్లో ఉండాలంటేనే. భూతల్లి, ఈసారైనా పంట బాగా పండేలా చూడమ్మా. నేను ఎండలో కష్టపడినా పర్వాలేదు కానీ నా కూతురు జీవితంలో వెలుగు నింపాలి. అబ్బా మళ్ళీ అదే ఫుడ్, రోజు అదే. నా కూతురు ఏం చేస్తుందో ఏమో, అసలు తిన్నాదో లేదో. బంగారం. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు. అయినా నీ మార్క్స్ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి? టీచర్స్ అందరూ నీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఫస్ట్ నీ బిహేవియర్ మార్చుకోవద్దు, నీ క్లాస్ కు అని. దేవుడా, ఏంటి ఈ కష్టాలు? మా జీవితంలో ఇప్పుడు మార్పులు వస్తాయి. ఏమ్మా డబ్బులు అడుగుతుంటే పలకుండా ఉండవు. మొన్న కూడా బంగారు కుదరబెట్టి పాపకు ఫీజు కట్టామో తెలిసింది. నీకు డబ్బులు కట్టకుండా ఉంటే కన్నా మర్యాద కాదు. ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటా. డబ్బులు కట్టినంత వరకు పోను నేను. ఇది మర్యాద కాదు నీకు. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. రోల్ మోడల్ అంటే స్టేజ్ మీద నిలబడి స్పీచ్ ఇచ్చే వ్యక్తే కాదు, మన కోసం సైలెంట్ గా సాక్రిఫైస్ చేస్తూ మన జీవితాన్ని మనకంటే ముందే చూసిన వ్యక్తి. రైతు దేశాన్ని నిలబెడతాడు, అమ్మ ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. వారిద్దరి సాక్రిఫైస్ మీద మన రేపటి భవిష్యత్తు నిలబడి ఉంటుంది. రెస్పెక్ట్ ది హ్యాండ్స్ దట్ ఫీడ్ యూ అండ్ నెవర్ ఫర్గాట్ ది హార్ట్ దట్ రేస్డ్ యూ.